దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ విషయం పిచ్చి పిచ్చి తీర్పులు ఇచ్చే పిచ్చి కథలు కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాత నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ ప్రాంతానికి వచ్చి ఏది మీ పిల్ల ఇద్దరా? మీ పిల్ల ఇది ఇదే అమ్మ అమ్మ బాగున్నారా? ఏవాడా? హరే కృష్ణ. ఏం పేరే నీ పేరు? వచ్చిందా ఇది? నన్ను చూసావా కదా? వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మన అఖిల భారత బీసీ సంక్షేమ సంస్థ అధినేత రాధా ఎన్నిరావు గారు పూర్తి సమయాన్ని ఈ కార్యక్రమానికి వచ్చి వారు ఎక్కడ కార్యక్రమం పూర్తయ్యేలాగా ఉండదు. మరి మనందరికీ మా వారికి అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏం పేరే? వందే మాతరం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మాకు చేసుకునే అవకాశం పోలీసు వారు, మరి వారి పెద్దలు పోలీసులు పైవారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఇంత వైభవంగా కార్తీక మాసంలో ఈ దీపోత్సవానికి ఈ అవకాశం కల్పించి మాకు మరి ఎమ్మటే ఉండి మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వారి పోలీసు వారికి వారి ఆఫీసర్లు అందరికీ కూడా మనసు పూర్తిగా మేము ముందు పుచ్చుకోండి, మళ్ళీ పుచ్చుకోండి, మళ్ళీ కట్టుకోండి. వారికి ఉండాలని కూడా వారి మనస్ఫూర్తిగా పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిట్టిబాబు గారు మైకి పోలీసు వారు పాపం 4ంటికే వచ్చి ఎంతసేపు రాత్రి 10 అయిపోయిందో దాటిందా 10 అయినా వారు పాపం అలా నిలబడి ఉన్నారు, విన్నారు. ఏం పెసలు పెట్టారు వాళ్ళకి, అప్పుడు తిన్నారు అని కూడా చెప్పచ్చు. పాపం అందులో తల్లులు కూడా ఉన్నారు. వారికి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ చక్కగా జరగడానికి సహకరించేందుకు పోలీస్ శాఖ వారికి కూడా ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ అభయందు సేన కార్యక్రమానికి, అలాగే అభయందు సేన అధినేత శ్రీ రాధామోహన్ దాస్ గారు మన దగ్గరికి వచ్చి ఇంత సమయాన్ని మనకి కేటాయించారు. స్వామి వారికి రోజు కూడా ఏ రోజు కూడా తప్పు ఖాళీ లేదు. మన పొరుగుగానే ఆయన వేరే ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకుని మన దగ్గరికి వచ్చారు. ఈ అవకాశం ఇచ్చి మనకి ఇంత ఘన విజయాన్ని ఆ పరమేశ్వరుడు కృపడి, ఆ కృష్ణుడు కృపడు మనకి ప్రసాదించారు శ్రీ స్వామి వారు. అలాగే అభినంద కార్యకర్తలు ఈ కార్యక్రమానికి చాలా శ్రమించి ఈ ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి అభినంద సేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పోలీసు వారు మాకు అన్ని విధాలా సహకరించి ఈ మమ్మల్ని ఎంత సహకరించినందుకు పోలీసు వారికి మనం ఫోటో తీసుకుందామే. మా ఫోటో తీయండి, మా ఇద్దరికి ఫోటో తీయందమ్మా. నీ పేరు ఏం పేరు? మాకు ఫోటో తీయందమ్మా. ఎవరైనా ఫోటో తీస్తున్నారా మా ఇద్దరికి? తీసారా? మాకు ఫోటో తీసారా? ఫోటో తీసారా? మళ్ళా తెల్లమ్మా కార్డు
ఓ తాడేమని మా చింతలకి చెప్పు ఉండు మా బుడ్డదానికి అమ్మ. రమేష్ ఇచ్చారా పేపర్లో కిందకి వెళ్ళలేదు ఎవరి చేతిలో కనపట్టినా అమ్మ సంతోషం తల్లి అమ్మ 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 ఒక్కసారి మా చిట్టి తల్లికి నీ పేరేంటి జ్ఞాన జ్ఞాన మహేశ్వరా అమ్మ పేరు అమ్మ పేరు అవునా మీ ఇల్లు ఎక్కడా మీ ఇల్లు చాలా దూరమా ఇప్పుడు ఎలా వచ్చావు మరి అమ్మతో వచ్చావా బండి మీద వచ్చావా మరి ఎవరు తీసుకొచ్చారు నిన్ను నాన్న తీసుకొచ్చారా ఏరి నాన్నేరి నాన్న ఎక్కడున్నారు నాన్న పేరు ఏం పేరు రాజా మరి దీని తమ్ముడు ఉన్నాడా అన్న ఉన్నాడా తమ్ముడు పేరు ఏం పేరు ఏం పేరు పెద్ద పేరు తమ్ముడు పేరు ఏం పేరు బంగారు తల్లి నాన్నకి తల్లి ఫోటో తీసారా మాకు ముందు ఫోటో తీసేయండి ఒక్కసారి అలా కడతా ఒక ఫోటో నాన్న ఫోటో అయిందా ఫోటో దిగండి పర్లేదు నేను పిల్లలకి ఒకసారి అవునా ఎందుకురా ఎందుకు వచ్చింది అమ్మో భలే భలే ఏం చెప్పావు నువ్వు మెమరీ టెస్ట్ లో ఓ భలే భలే అయితే రాముడు ధనుసు పేరేంటి ఆయన ఎత్తింది శివధనస్సు ఆయన ధనుసు పేరు కోదండం చెప్పిన వాళ్ళకో దండం స్వామి మా బాబు మాకు ప్రాంత హిందూ ధర్మ కార్యక్రమాలకి దోషం అనేక విషయాల్లో పోరాటం చేస్తాడు ఓ ఏం పేరు నన్ను ముత్యం కాడు కట్టండి బాబు 24 గంటలు మనమే చూసేది ముత్యం ఇక్కడ గుర్రం ఉందన్న దామోదరం ఇక్కడ ఎక్కడ గుర్రం ఉంది చూడు నాన్న కంపు వచ్చేస్తుంది ఆ గుర్రాన్ని దించు నాన్న చాలా బ్యాట్స్మెన్ కట్టండి స్వామి నేను సోమరసం గురించి మాట్లాడు నువ్వు అయ్యో సోమనాథ భలే మంచి పేరు కదా సౌరాష్ట్రే సోమనాథంచ బంగారు తండ్రి ఏం పేరే చందన చర్చిత నీలకలేబర పీతవసన వనమాలి అమ్మయ్య గుచ్చుకో ఇది కడతా పూసాం అమ్మో చాలా పొడుగుంది అది అమ్మో ఎక్కడి నుంచి సంపాదించావు అమ్మా నువ్వు డబలో కాదు నువ్వు రేబలో ఇది డబలో ఒకటి తీసుకోండి నన్ను ఒక రౌండ్ రైల్వే స్టేషన్ అబ్బో 4-5 ఏళ్ళు చాలా నేను అది చాలా మంది పెట్టాను నాన్న దాము కార్ రెడీయా రమేష్ ఎక్కడ తల్లి తల్లి ఎవరా
నాన్న రేపు ఉపవాసం ఉంది, మళ్ళీ మేము పొద్దున్నే లేవాలి. అందుకే మేము కట్టే ఫస్ట్ తల్లి దాన్న బంగారు తల్లి. అమ్మకి ఎలా ఉందమ్మా? ఒకటి లాక్కో నాన్న. పళ్ళ మాటలు కొంచెం నువ్వు చూసుకుంటున్నావు కదా తల్లి. నీ చదువు వాడు అక్కడ ఉన్నాడు హాస్టల్ ఇక్కడే ఎస్ఆర్ కాలేజ్ అన్నయ్య. అప్పుడు ఎప్పుడు హాస్టల్ ఏదో అన్నయ్య హాస్టల్ లేదు కదా. ఆయన తులసి తీసుకో నేను యాక్చువల్గా బృందావన సామాన్లు తిరుపతి వచ్చినాయి. నిజమే నేను మళ్ళీ నేను ఏమనుకోవద్దు, చాలా అలసటగా ఉంది. ఇంకా నేను వెళ్తాను నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అట్లేను, ఓపిక లేదు నా ప్లీజ్. చాలా అలసటగా ఉంది. ఇంక వెళ్దాం, ఇంక వెళ్తాం. థ్యాంక్ యూ. కారు ఏది? దామోదర్ కారు కారు ఏది? చాలాసేపు నుంచి ఉన్నాడు రెడ్డి రెడ్డి రమేష్ రమేష్ గురువు గారు అంకరం అంట కట్టరా చాలాసేపు నుంచి ఉన్నాడు. నా దగ్గర ఏం లేదు. ఒక్క నిమిషం వాటర్ బాటిల్ ఏది? ఆ వాటర్ సంచి లేదు. దా ఇలాగే తాగనివ్వండి, వాటర్ తాగనివ్వండి, దిగుదాం. అరే రేపు బుజ్జి ఉంటారా? మేము ఒక్క ఫోటో దిగుతున్నాం. లేదమ్మా, ఊరు వెళ్ళాం. ఎల్లుండి సాయంత్రం మళ్ళీ చుట్టుకుంటారండి. ఎల్లుండి సాయంత్రం చుట్టుకుంటలో ఇదే కార్యక్రమం. దాముకు తెలుసు, మీరు అక్కడ ఇద్దరు అమ్మా. రేపు మళ్ళీ ఉపవాసం వేరే కార్యక్రమం ఉంది అమ్మా. మీరు అక్కడ ఇద్దరు వాడు పేపర్లు అన్ని తీసుకున్నారా తల్లి? ఫోన్ లో నాకు ఒక ఫోటో నాన్న రెడ్డి ఏం పేరు? నీ పేరు రీతు. అందులో ఒక ఫోటో నాన్న రెడ్డి అంటే ఒక రెడ్డి మా మేనకోటలు తోపు తీయండి స్నాప్. నువ్వు ఎలాగే దుమ్ము లేపు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దిగ్విజయ్ భవ. అయిందా? అంటే ఒక్క నిమిషం, అంటే ఒక్క నిమిషం, నన్ను తీసావా నాన్న ఈ పిల్లతో? ఒక్క నిమిషం నాతో ఒక్క ఫోటో. ఒక ఫోటో తల్లి. జయస్ తల్లి. అలసిపోయింది ఆయన, మామూలుగా లేదు. తులసి మాల ఉన్నాయి కదా, మళ్ళీ తెచ్చుకుంది. అంటే బోల్డ్ ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. నేను వెళ్ళాలి, నేను మళ్ళీ రిటర్న్ అమ్మ. అమ్మ ఎల్లుండి చుట్టుకుంట్లోకి వెళ్తాను. నేను వెళ్తాను అమ్మ. అరే ఫోటో మారాజు నాన్న ఫోటోలు తీసుకోండి నాన్న ప్లీజ్. చాలా అలసరిగా ఉంది. సారీ మహారాజు. తెల్లవారు పడుకున్నా 4కి ఎప్పుడో కళ్ళు. ఎవరు తెల్లవారు 4కి లేవాలి పడుకున్నా. ఏరా కార్తికేయ తులసి వేసుకుంటాడంట. పర్లేదా నియమాలు? వెరీ గుడ్. నాకే మంచిదిగా. అదే చెప్పా, వేసుకుంటే లేదు. నేను ఉన్నాను అలసి, మా కార్తికేయకిస్తున్నాను తులసి. హిందువులందరుండాలి కలసి మెలసి, వితౌట్ జలసి, అది కావాలి మన పాలసీ. భారత్ మాతాకి. జై శ్రీరామ్. చాలా అరే నాయనా పోలీస్ వారు ఏం పేరు నాయనా? సురేష్. పాపం మీరు 4కి వచ్చారట నాయనా.
థ్యాంక్ యూ నాన్న. పోలీస్ వారి పేపర్లు అవి ఇచ్చారా ప్రసాదాలు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.